యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అను అను ఇంత చిన్నదానికి అలా ఫీల్ అయిపోతేలా? ఏం జరిగినా మన మంచికే అంటారు. చూడు, నీకు నేను మళ్ళీ తాళి కట్టాను అంటే మన బంధం మరింత స్ట్రాంగ్ అయినట్టే కదా, అవునా? ఇంకా ఏడుపేనా? కమానను, స్మైల్. కంగారు పడకాను. తాళి నీ మెడలోంచి జారలేదు కాబట్టి ఎలాంటి కీడు జరగదు. ఏదో చిన్న దోషం ఇలా పోయిందనుకో. అమ్మేదో టెన్షన్లో అనేసింది. ఇట్స్ ఓవర్ కదా, మళ్ళీ ఎందుకు ఆ టాపిక్ రైజ్ చేస్తావు? నీరజ్, సారీ బ్రో. ఇలా అమ్మే, బాధపడకమ్మే, బాధపడకు, ఏమీ కాదు, ఊరుకో. తిట్లు పడితే పడ్డాయిలే గాని అనుని ఏడిపించేశాను, అది చాలు. నువ్వు చెప్పింది దీని గురించి కదా? అవును దాదా. కూర్చోండి సుబ్బు గారు. అలాగే సార్. శారదమ్మ గారు, బాగున్నావమ్మా మానసి? ఫైన్ ఆంటీ. సుభద్ర గారు బాగున్నారా? బాగున్నామండి. వచ్చి కూర్చోండి. పర్వాలేదండి. మా అబ్బాయికి పెళ్లి జరిగిందిగా, ఇవాళే కోడలు కాపురానికి వచ్చింది. అందుకే అందరికీ తాంబూలం పంచుతూ ఇలా వచ్చాను. ఒక్క నిమిషం, మా కోడల్ని పిలుస్తాను. అను అను ఏదో పనిలో ఉన్నట్టుంది మౌమిన్లా. నేనున్నాను కదా, నేను తీసుకుంటానులేండి. నాకివ్వండి ఆంటీ. ఏమనుకోకమ్మా, అగ్రస్థానానికే అగ్రతాంబూలం అంటారు. అందుకే ఇంటి పెద్ద కోడలికే ముందుగా తాంబూలం ఇవ్వాలి. కొత్తగా పెళ్ళైన జంట కదా, వాళ్ళ కాపురం సవ్యంగా జరగాలంటే అన్నీ పద్ధతి ప్రకారమే జరగాలి. పైగా అను చేయి చాలా మంచిదని అందరూ అంటారు. నేను అందుకే అనుని పిలిచాను. మాన్సి, నీకన్నిటికీ తొందర ఎక్కువ, వెళ్ళి అనుని పిలు. అదిగో అను వస్తుంది. రామ్మా అను, నీకోసమే ఎదురు చూస్తున్నాం. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నావమ్మా. నీలాగే మా కోడలు కూడా అత్తింటి పేరు నిలిపేలా లక్షణంగా కాపురం చేయాలని దీవిస్తూ తాంబూలం తీసుకోమ్మా. ఒక్క నిమిషం ఆగండి.
అగ్రస్థానానికి అగ్రతాంబూలం అన్నారు కదా. అలాంటప్పుడు ఈ తాంబూలం తీసుకునే అర్హత హనుకి ఎలా ఉంటుంది? అదేంటమ్మా, తనే కదా ఈ ఇంటి పెద్ద కోడలు. పెద్ద కోడలు ఎలా అవుతుందాంటీ? ముందుగా ఈ ఇంటి కోడలి స్థానంలో అడుగు పెట్టిందా అంటే కాదు. పోనీ మా బ్రోయిన్లాకి భార్య కాబట్టి పెద్ద కోడలు అవుతుంది అని అంటారా? తను మా బ్రోయిన్లాకి రెండో భార్య అవుతుందే తప్ప మొదటి భార్య అయితే కాదు. మాన్సి, ఏం మాట్లాడుతున్నావు? నిజమే మాట్లాడుతున్నాను మోమిన్లా. బ్రోయిన్లాకి అను రెండో భార్య కదా. పోనీ మొదటి భార్య లేదు అనుకుంటే ఆయన ఆ స్థానం అనుదే అనుకోవచ్చు. కానీ అసలైన రాజనందిని గారు బ్రోయిన్లా మొదటి భార్య తిరిగొచ్చింది కదా. బ్రోయిన్లా మొదటి భార్య తిరిగొచ్చింది కదా. తిరిగొచ్చింది కదా. తిరిగొచ్చింది కదా. Shut up, Mansi. Are you out of your mind? నీరజ్, మాన్సి, అందరి ముందు ఏంటిది? మన ఫ్యామిలీ ఇష్యూస్ ఎందుకు తీసుకొస్తున్నావు? మన ఫ్యామిలీ ఇష్యూ అనే కాదు మోమిన్లా. పాపం ఆంటీ వాళ్ళ కొడుకు కోడలు సంతోషంగా ఉండాలని అనుకి తాంబూలం ఇవ్వడానికి వాళ్ళొచ్చారు. కానీ మా నాను టైమే వెరీ బ్యాడ్ గా ఉందే. ఉదయం పూజలో మంగళసూత్రం తెగిపోయింది. అండ్ ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే ఇంటి కోడలుగా తన స్థానం ఉంటుందో లేదో కూడా తెలియడం లేదు. అలాంటి తన చేతికి తాంబూలం ఇస్తే పాపం కొత్తగా పెళ్ళైన ఆ అమ్మాయి లైఫ్ ఏం కావాలి చెప్పండి? సుభద్ర గారు, మీరు మాన్సికి తాంబూలం ఇవ్వండి. అలాగే అండి. నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతోందా మాన్సి? మన ఇంటి విషయాలు పరాయి వాళ్ల ముందు ప్రస్తావించకూడదనే ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? మరి ఇంటి కోడలి పరాయి వాళ్ల ముందు తక్కువ చేసి మాట్లాడచ్చా మోమిన్లా? అయినా అసలు నేను ఇప్పుడు ఏం తప్పు మాట్లాడాను? బ్రోయిన్లా అసలు భార్యన రాజనందిని గారిని ఎక్కడో గెస్ట్ హౌస్ లో ఉంచి ఏదో అదృష్టం కొద్దీ ఇంటి కోడలైన అనుని మాత్రం పెద్ద కోడలి హోదాలో కూర్చోబెట్టారు. ఇదెక్కడి న్యాయం మీరే చెప్పండి. పెద్ద కోడలైన రాజనందిని బ్రతికే ఉండగా అను ఇంటి పెద్ద కోడలు ఎలా అవుతుంది? ఇవేనా వర్ధన్ కుటుంబ విలువలు? ఇదేనా ఈ ఇంటి కోడలైన రాజనందిని గారికి దక్కాల్సిన గౌరవం? ఎవరు రాజనందిని? ఎవరు ఎవరు రాజనందిని? పదే పదే తనని రాజనందిని అనకండి.
మీరన్నంత మాత్రాన, తను అనుకున్నంత మాత్రాన తనే రాజనందిని అయిపోదు. అవునా? తను కాకపోతే మరి నువ్వు రాజనందినివా? చెప్పు, నువ్వే రాజనందినివా? అవునులే, ఈ ఇంట్లో నీ స్థానం పదిలపరచుకోవడానికి నువ్వే రాజనందిని అని, ఇది నీ మరో జన్మ అని కథలు చెప్పినా చెప్తావు. ఇదిగో వీళ్ళందరూ దాన్ని నమ్మినా నమ్ముతారు. మై గాడ్, అసలు అసలు మీరంతా ఇంత బ్లైండ్ గా ఎలా ఉంటున్నారు నాకు అర్థం కావడం లేదు. చూడను, ఎప్పటికైనా ఇంటి పెద్ద కోడలు రాజనందిని గారే తప్ప నువ్వు కాదు. నేనే రాజనందిని అని వీళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? అమ్మి ఈ ఇంట్లో మనుషులతో ఎట్ట నెట్టుకొస్తుందోనని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. ఎందుకంటే ఆర్య సార్ మీద, సార్ కుటుంబం మీద మాకున్న నమ్మకం అట్లాంటిది. కానీ ఇప్పుడు పరిస్థితుల్ని, మాన్సీ మేడం ప్రవర్తనని చూస్తుంటే మాత్రం ఇక్కడ ఎట్ట ఉంటావోనని భయంగా ఉండదమ్మే. మీరు ఇవన్నీ చూసి కంగారు పడకండి. ఈ గడ్డు పరిస్థితులు కొన్ని రోజులు మాత్రమే. త్వరలో అన్నీ సర్దుకుంటాయి. నాకు నమ్మకం ఉంది. అంతవరకు మీరు కాస్త ధైర్యంగా ఉండండి. నీకున్న ధీమా, నమ్మకం, పరిస్థితుల్ని తట్టుకుని నిలబడే ధైర్యం నాకు లేవమ్మా. నిన్నిలాంటి పరిస్థితుల్లో చూసి తట్టుకుని నిలబడగలిగే శక్తి కూడా లేదు. అందుకని నిన్ను మాతో రమ్మని పిలవటం కూడా సమంజసం కాదు. అందుకే మేం బస్తీకి వెళ్ళిపోతాం బుజ్జమ్మ. ఏం మాట్లాడుతున్నావు నాన్న? నేను అత్తమ్మని ఒప్పించి మీరు ఇంట్లో కొన్ని రోజులు ఉండడానికి ఒప్పించిందే మీరు నా గురించి దిగులు పడకుండా ఉంటారనే కదా. అలాంటిది మీరు వెళ్ళిపోతానంటే ఎలా నాన్న? అమ్మి, మేము నీ గురించి దిగులు పడతామని ఏడ్నే ఉండమంటున్నావు. కానీ మేమిక్కడ ఉండటం వల్లే ఆ మాన్సీ మేడం గారు నేను మరింత ఇబ్బంది పెడుతున్నది. తన పంతం నెగ్గటం లేదని అక్కసుతో
ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుండది. అందుకే మేం వెళ్ళిపోతేనైనా కాస్త శాంతంగా ఉంటుందేమోనని. అంటే అంటే తనకి భయపడి వెళ్ళిపోతానని అంటున్నారా అమ్మా? కాదు బుజ్జమ్మ, ఎంత గౌరవంగా చూసుకున్నా కూతుర్నిచ్చిన ఇంట్లో రోజుల తరబడి ఉండటం ఎవరికీ మంచిది కాదమ్మా. ఏ నాన్నా, ఇదే మీ కొడుకిల్లైతే ఇలా పరాయి వాళ్ళలా వెళ్ళిపోతామని ఆలోచించేవాళ్ళ? కొడుకుకుండే బాధ్యత, హక్కు కూతురుకుండదా? తల్లిదండ్రులను దగ్గరే ఉంచుకొని జాగ్రత్తగా చూసుకోవాలని మాకుండదా నాన్నా? ఎందుకుండదు బుజ్జమ్మ? అమ్మా నాన్నల్ని దగ్గరే ఉంచుకుని చూసుకోవాలని కూతుళ్ళకి ఉంటుంది. అలాగే కొడుకైనా కూతురైనా అన్నీ తనే అనుకుని పెంచుకున్న ఒక్కగానొక్క కూతుర్ని ప్రతి క్షణం చూసుకోవాలని తల్లిదండ్రులకి ఉంటుందమ్మా. కానీ దేవుడు తల్లిదండ్రులకి ఆ అదృష్టం ఇవ్వలేదమ్మా. కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపగానే వాళ్ళ బాధ్యత తీరుతుందే కాని కూతురు దూరమైందనే బాధ గుండెల్లో అలాగే ఉంటుందని ఆ దేవుడికి తెలియదు కాబోలు. కూతురు ఆనందంగా అత్తగారింట్లో సంతోషంగా ఉందని తెలిస్తే మాకే బాధ ఉండదమ్మే. కానీ కూతురికి అత్తగారింట్లో అడుగడుగున అగ్ని పరీక్షలు, అవమానాలు ఎదురవుతున్నాయని తెలిస్తే మాత్రం దగ్గరగా ఉన్నా కూడా నరకంగానే ఉంటుంది. అందుకే దూరంగా ఉండి ఏదో ఒక రోజు నీకు ఈ బాధలు తగ్గుతాయనే ఆశతో ఉండటం మంచిది కదమ్మా. కానీ నాకు మీతో పాటే ఉండాలని ఉంది. ఏ ఆడపిల్లకైనా అత్తారింట్లో ఎంతో ఆదరణ, అభిమానం ఉన్నా సరే అమ్మ ఒడిలో వచ్చే ప్రశాంతత, నాన్న చేయి పట్టుకుంటే వచ్చే ధైర్యం ఎక్కడ రాదు. నా కోసమైనా కొన్ని రోజులు నాతో పాటే ఇక్కడ ఉండండి నాన్న. అమ్మా ప్లీజ్ ఉండండి అమ్మా. బుజ్జమ్మా, ఏంటమ్మా చిన్నపిల్లల? ఊరుకోమ్మా, ఊరుకో. నీకు చెప్పి చెప్పి నాకు విసిగి రావడం తప్ప నీలో మాత్రం ఎలాంటి చేంజ్ రావడం లేదు. ఐఎమ్ ఫెడ్ అప్ విత్ యూ. స్టాప్ ఇట్ నీరజ్. నేను మీలాగా నిజం దాచిపెట్టి కవర్ చేస్తూ మేనేజ్ చేయడం రాదు నాకు. నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. అను ఇంటి పెద్ద కోడలు కాదు అని అన్నాను. అది నిజమే కదా నీరజ్? ఫూలిష్ గా మాట్లాడకు మాన్సి. దాదాకు భార్య అంటే అను వదినమ్మే. తను ఎవరో ఏంటో తెలియకుండా రాజనందిని అని నువ్వెలా కన్ఫర్మ్ చేస్తావు? కళ్ళెదురుగా కనిపిస్తుంది కదా నీరజ్. పైగా తనే రాజనందిని అని ఆధారాలు కూడా చూపించింది. మీరందరే వాటిని కొట్టిపడేశారు అంతే. అయినా నేను చెప్పిన దాంట్లో ఎక్కడో నిజం ఉంది కాబట్టి బ్రోయిన్లా ఏమనకుండా కామ్గా వెళ్ళిపోయారు. కాదు,
నేను కూడా అదే తనకి వార్న్ చేస్తున్నాను. నువ్వు సారీ చెప్పడం దేనికి నీరజ్? తన ఒపీనియన్ ఏంటో, తన మనసులో ఏముందో ఓపెన్గా చెప్పింది. ఇట్స్ ఓకే. నేను కూడా కొన్ని విషయాలు తనతో ఓపెన్గా చెప్పడానికి వచ్చాను.